టిఫిన్ సెక్షన్ ఉందా లోపల ఏమన్నా? లోపలికి మన పెట్టారు కనుక అక్కడ సెల్ ఫోన్లో తప్పు తీసుకెళ్ళాలా? బయట ఉందా టిఫిన్? బయటే. అనుకున్నాను. ఈ రోజు కౌంటింగ్ సందర్భంగా ఈ పొద్దున 5 గంటల నుంచి కూడా పబ్లిక్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనకి స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ కానీ అబ్జర్వర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఆల్ ఆర్ఓస్ ఆల్ అసిస్టెంట్ ఆర్ఓస్ అందరూ కూడా పై నుంచి రావడం మొదలు పెట్టారు. ఒక డిసిప్లిన్ మేనర్ లో 3 లేయర్స్ లో చెకింగ్ స్టార్ట్ చేశాం. అట్ ది ఎంట్రీ ఆఫ్ కెల్లా పాయింట్ అట్ ది ఎంట్రీ ఆఫ్ ఆల్ గేట్స్ ఆల్ 4 గేట్స్ కూడా చెకింగ్ పద్ధతిలో చేయడం జరిగింది. మనం చెప్పినట్టుగా ఎవరు కూడా బాగానే సహకరించారో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఏదైతే ఎలిజిబుల్ మెటీరియల్ తీసుకురావాలని అనుకున్నారో ఆ ఎలిజిబుల్ మెటీరియల్ తోనే వచ్చారు. వాళ్ళకి లోపల కూడా ప్యాడ్ పేపర్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుందని చెప్పి ఆ విధంగా కూడా లోపల సప్లై చేయడం జరుగుతుంది. ఈ చెకింగ్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో మేము చెక్ చేయడం వల్ల మేము కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఏ అన్నెసరీ మెటీరియల్ లోపలికి వెళ్ళి ఉండదని. అట్ ది సేమ్ టైం ఏజెంట్స్ చీఫ్ ఏజెంట్స్ కూడా బాగా సహకరించారు. రాత్రి వర్షం కురటం నిన్న మధ్యాహ్నం కానీ వర్షం కురటం వల్ల పార్కింగ్ లొకేషన్స్ లో కొంచెం దిగడం జరిగింది. బట్ హౌఎవర్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ పార్కింగ్ లొకేషన్స్ లో మేము అరేంజ్ చేయడం వల్ల ఈ వెహికల్స్ అన్ని చేయలేదు. ఏ రకమైన అంతరాయం ఇబ్బంది కూడా జరగలేదు. వెల్ ఇన్ అడ్వాన్స్ వీళ్ళందరూ కూడా కౌంటింగ్ హాల్స్ లోకి ఎంటర్ అయ్యారు. పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా మెసెడ్ బ్యారికేడ్ బయట వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకమైన మార్గం ద్వారా లోపలికి ఎంటర్ అయ్యారు. అలాగే కౌంటింగ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన సెపరేట్ కౌంటింగ్ హాల్ సెపరేట్ ఎంట్రీలో లోపలికి పోయి వాళ్ళ ప్రాసెస్ మొదలు పెడుతున్నారు. ప్రాసెస్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం. అట్ ది సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ హియర్ అండ్ దేర్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్స్ పీపుల్ దయచేసి మీరు ఎవరు అవుట్ సైడర్స్ ని అలౌ చేయమాకండి ఇళ్లలోకి. మీరు కూడా ఎప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఉంటే చక్కబెట్టుకుని ఇంట్లో టీవీ చూడండి తప్ప దయచేసి రోడ్ల మీదకి వచ్చి ఏదో ఎక్కడ జరుగుతుందంటే రోడ్ల మీద మీకు ఏం కనిపించదు. మీ ఇంట్లో టీవీలో కనిపించినట్టు రోడ్డు మీద ఏం కనిపించదు. ఎందుకంటే పబ్లిక్ లొకేషన్స్ లో కూడా డిస్ప్లే లేవు. ఈ ఐపీఎల్ మ్యాచ్ కాదు, అందరూ కూడా డిస్ప్లే చేయడానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు, ఆగిపోయింది. సో దయచేసి పబ్లిక్ నేను అపీల్ చేసుకునేది రోడ్ల మీద రావద్దని, ఇళ్లలోంచి బయట రావద్దని, బయట అవుట్ సైడ్ నాన్ లోకల్స్ మీరు అలౌ చేయొద్దని అది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పటిష్టమైన వ్యవస్థ ఇంకా కంటిన్యూ అవుతుంది. 4 లేయర్స్ లో ఈ రోజు బందోబస్తు పెట్టాం. ఇన్సైడ్ కౌంటింగ్ హాల్ ఒక సిఏపిఎఫ్ జరుగుతుంది అండ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా సిఏపిఎఫ్ అంటే ఫస్ట్ లేయర్ జరుగుతుంది. సెకండ్ లేయర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా లోపల ఉంటారు. సెకండ్ లేయర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ప్రకారం. థర్డ్ లేయర్ గేట్ సివిల్ పోలీసులు అందరూ కూడా గేట్ అవుట్ సైడ్ ఫ్రిస్కింగ్ అండ్ చెకింగ్ యాంటీ సప్లై చెక్ అండ్ ఎఫ్ఆర్సి ఫెసిలిటీస్ తో ఉండేటువంటి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ లోనే అందరూ ఎంటర్ అయ్యారు. పాసలన్నీ చూసాం. ఏ మెటీరియల్ కూడా లోపలికి ఎలా చేయలేదు. ఈవెన్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే వాచెస్ కానీ దిస్ కైండ్ ఆఫ్ వాచెస్ ఆర్ ఎనీ మెటీరియల్ ఎనీ లిక్విడ్ సిగరెట్ లైటర్స్ పెన్లు పెన్సిల్ ఏ పాయింట్ అవుట్ కూడా మేము అలౌ చేయడం లేదు. దానివల్ల లోపల కూడా సేఫ్గా వాళ్ళు అంతా వెళ్ళారు. వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాం. సో ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రోడ్ల మీద గుమ్మకూడదు. సెక్షన్ 144 ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది. దయచేసి మీరు ఇళ్లలోనే ఉండాలి తప్ప రోడ్డు మీదకి వచ్చి గుమ్మగుడి చూసేది ఏం లేదు. అలా వచ్చినట్లయితే పోలీసులు మాత్రం ఈ రోజు చాలా సీరియస్ గానే మేము కంట్రోల్ చేయాలని అనుకుంటాం. దయచేసి పోలీసు సహకరించండి. అన్నెసరీ దాంట్లో ఇన్వాల్వ్ కేసులు ఎదుర్కోవద్దు. ట్రబుల్ మాంగర్స్ రౌడీ షీటర్స్ మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ఇళ్ల నుంచి దయచేసి బయటకు రావద్దు. నేను ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మీరు చట్టాన్ని అతిక్రమిస్తే, వ్యతిరేకిస్తే పోలీసులు తీసుకునే తీవ్రమైన చర్యలకి మీరు ఇబ్బంది పడతారు. అట్ ది సేమ్ టైం మీ కుటుంబాలు కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతారు. అండ్ దయచేసి ఎవరు రోడ్డు మీదకి రావద్దు. నాయకులందరూ కూడా నేను వీడియోల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాయకులందరూ కూడా వాళ్ళు వాయిస్ మెసేజ్ ఇచ్చారు. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ లీడర్స్, కంటెస్టింగ్ క్యాండిడేట్ వాయిస్ మెసేజ్ ఇచ్చారు, వీడియో మెసేజ్ పంపించారు. మీ నాయకులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీ నాయకులే చెప్తున్నారు రావద్దు రోడ్ల మీద, మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమి టెన్షన్ పడాల్సిన పర్లేదు. రిజల్ట్స్ ఆటోమేటిక్ గా అవే బయటకు వస్తాయి. ఆ రిజల్ట్స్ కోసం మీరేమి టెన్షన్ పెట్టుకోవాల్సిన పర్లేదు, ఆందోళన చెందాల్సిన పర్లేదు. ఇందులో ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అసలు లేవు. మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏ ఎమోషన్స్ మీకు రావు. ప్రపంచం అంతా మీకు తెలుస్తుంది. దయచేసి రోడ్డు మీద రావద్దు. మరీ అప్పీల్ చేస్తున్నాను.